ఎలా ఉంది ఏంటి వీళ్ళు బాగున్నారా లేరా గట్టిగా మాట్లాడు వినపట్ల నాకే ఏముంది ఆనందం ఇందులో ఎవరితో మాట్లాడు వీళ్ళలో ఒక్కడి పేరు అని అడిగావా ఏ మామగారి పేరు మామగారు అని బిడ్డ కనీసం ఈ మామగారి పేరేంటో కనుక్కో భారతీయ మామ పేరు నీ పేరు చెప్పమ్మా కలిసిలంకమ్మ చెప్పు మామూలు అందరినీ కలిసి ఆనందంగా ఉంది చాలా మాట్లాడి రంగనాయకమ్మ గారు వ్యాసం రాసిద్ది ముసలాళ్ళని టాస్మాన్ తోలకూడదు మనం ఒక గేదోటి తీసుకొని మనం ఏర్పాటు చేసి మనం పలకరిస్తే ఆవిడ చుట్టాలు కూడా ఆవిడ దగ్గరికి వస్తారు మా అమ్మ ఇల్లు ఉంది గేదె ఉందని ఆశ్రమం కొంచెం నామోషి అవ్వచ్చు అని అది నువ్వు చెప్పమ్మా 2 మాటలు ఏం బాగుంది బాగాలేదు నాకేం తెలియలేదు ఏం బాగుంది నువ్వు చెప్పా ఒక వాక్యం ఎప్పుడైనా తెలియాల్సిందేగా అందుకని ఈసారి మా నాయనమ్మ తీసుకొచ్చింది విలువ ఏంటో తెలియజేశాడు 100 ఏళ్ల నాడు యూరప్లో ఏది ఆధునికమైన టెక్నాలజీ యంత్రాలు వచ్చినప్పుడు అప్పటికే అక్కడ ఆశ్రమాలు ఏర్పడ్డాయి మొట్టమొదటిగా తల్లిని చూడటానికి వెళ్ళింది కాబట్టి మాతృ దినోత్సవాన్ని అక్కడ పెట్టారు మదర్స్ డే అంటారు ఇంగ్లీష్లో ఏది 100 ఏళ్ల క్రితం తల్లిని చూడటానికి వెళ్ళిందని తల్లిని గురించి పేపర్లో మా అమ్మ బాగుంది ఇది అని చెప్పేస్తే ఆనాడు ప్రభుత్వం మదర్స్ డే అని ప్రకటించింది అంటే ఏంటి 110-115 ఏళ్ల క్రితమే ఏంటి తల్లుల్ని ఏంటి ఆత్మాలకు వదిలేశారు ఇప్పుడు మనకి సంప్రదాయమైన వ్యవసాయము చేనేత ఇవన్నీ పోవడంతో ఏంటి ఈ యాంత్రిక జీవనం పెరిగినాక మనకు అనివార్యమైంది ఇక మీకు తప్పదు ఇది వీళ్ళకి ఇంకేమైనా ఛాయిస్ ఉంది మీలాంటి వాళ్ళు అలా అది మా పాంప్లెట్స్లో ఇన్ని రాశాను అందులో ఆవిడ నవల రచయిత్రి చాలా గొప్పగా రాసిద్ది ఎద్దనప్పుడు తులసినారాయణ వ్యాసం ఇచ్చాను మీకు అది ఏమ్మా నువ్వు ఒక్క ముక్క చెప్పు